సూర్యగర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇండ్లలో చేయమంటున్నా. వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుమ్ కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పైసా మీరు ఖర్చు లేదు, ప్రభుత్వం ఇస్తాం. రెండోది, ఒకవేళ కానీ మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాం, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి. సూర్యగారి కింద అన్ని ఆఫీసులు, అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు, ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే గ్రిడ్కి ఇవ్వండి, చాలకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం, పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5 ఏళ్లలో అన్ని పర్మిట్ చేస్తే 100% ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. పవర్ మనమే జనరేట్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ₹2.50 జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామరస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని వర్కులు ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. చాలాసార్లు పెట్టారు, కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. దానికి బ్రహ్మాండమైన నాయకత్వం ఇచ్చారు, బ్రహ్మాండంగా చేశారు. దట్ ఈస్ ఎన్ ఇన్స్పిరేషన్. ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు. పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు, కానీ ఒక్క రోడ్లే వారి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కన్సర్న్. అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేయి చూపిస్తున్నారు. పర్వాలేదు, సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి. వీ టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం. ఇది కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, అన్నింటికంటే ముఖ్యంగా దిశ, మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి. టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి. ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి. ఒకప్పుడు నన్ను అందరూ నవ్వారు. నేను ఐటీ మాట్లాడాను 95లో. అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు. నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను 420 అనేవాడు. 420 అనేవాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. 95లో ఐటీ, 2025లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ 160 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మండల వ్యవస్థ తీసుకొచ్చారు. నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కింద విలేజ్కి వెళ్ళాం. ఈరోజు చేతిలోనే పరిపాలన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక వాట్సాప్ పెట్టుకుంటే ఏ పని కావాలన్నా చేసే పరిస్థితి వస్తూ ఉంది.
మార్చి లోపల 500 సర్వీసులకు వెళ్తున్నాం. ఆ తర్వాత జూన్ లోపల వీలైతే 1 ఇయర్ లోపల 1000 సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏ పనున్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి. మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. రెండోది డ్రోన్స్ను ప్రమోట్ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం, అదే మాదిరిగా సెటిలైట్ డేటా తీసుకుంటున్నాం. ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్గా దశ ఎన్నున్నా మనుషులు రీప్లేస్మెంట్ లేదు, నాయకత్వానికి రీప్లేస్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్న ప్రజలకి, లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్, నో కాంప్రమైజ్.